హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హనుమంతుడు ప్రసన్నుడైతే తన భక్తుల కష్టాలన్నింటినీ పోగొట్టి వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెబుతారు. మీరు కూడా పవన కుమారుడైన హనుమంతుడిని ఆశీర్వాదానికి అర్హులు కావాలనుకుంటే ఈ 5 వస్తువులను సమర్పించండి. సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉంది. మంగళవారం రామభక్త హనుమాన్కు అంకితం చేయబడిన రోజు. హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గిపోతాయి, సానుకూల ఫలితాలు లభిస్తాయి, కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరుస్తాయి. హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవునికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగ బలి అని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు, కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. అయితే ఈరోజు ఈ వస్తువులని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు. మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి, శని బాధలను కూడా తొలగిపోతాయి. జిలేబీ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే మీకు ఆయన కరుణ దక్కుతుంది. హనుమాన్ సంతోషించి మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు. ఈ పరిహారంతో అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. తరువాతది కొబ్బరికాయ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు హనుమాన్జీకి కొబ్బరికాయను సమర్పిస్తే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరబెట్టదు. కనీసం 11 వారాలు ఈ పరిహారం చేయండి. ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే మీ ఇల్లు మంత్రము మరియు తంత్రాల నుంచి రక్షించబడుతుంది. బెల్లము, శనిగలు. హనుమంతుడికి గుడిలో బెల్లము, శనిగలు ప్రసాదంగా అందించడం మీరు తరచూ చూసి ఉంటారు. ఇలా చేయడం ద్వారా మంగళ దోష ప్రభావం తగ్గుతుంది. బెల్లం, శనిగలు ప్రసాదంగా అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు. మీరు ప్రతి మంగళవారం, శనివారం ఈ ప్రసాదం అందించవచ్చు. ఇది మీ అనేక సమస్యలకు తొలగిస్తుంది. లవంగం, యాలకులు, వక్కలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారాల్లో లవంగాలు, యాలకులు, వక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల శని దోషం తగ్గుతుంది. అంతేకాకుండా పచ్చి నూనె దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతునికి హారతి చేస్తే ధనలాభం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి.